కమలంపై కూర్చొని ఉన్న లక్ష్మి అమ్మవారి చేతిలో కమలాలు ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. లక్ష్మీదేవి అంటే మీలో ఎంత మందికి ఇష్టమండి? లక్ష్మీదేవిని ప్రతిరోజు నిరంతరం ప్రతి ఉదయము పూజిస్తారు కదా! మరి అమ్మవారిని ఎప్పుడైనా చూసారా చక్కగా? అమ్మవారి విగ్రహాన్ని చూసారా? చూసినప్పుడు తన చేతులలో ఎందుకు కమలాలు 2 చేతులలోనూ పెట్టుకొని ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? కమలంపై కూర్చొని ఉన్న లక్ష్మీ అమ్మవారి చేతిలో కమలాలు ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ సూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో రుక్కులు కనపడుతాయి. పద్మాసనే పద్మావూరు పద్మాక్షి పద్మ సంభవే అని పద్మ విశేషణాలను వాడుతారు. పద్మం వంటి కన్నులు కలది అంటారు. పద్మం ఆధారంగా ఉన్నది అంటారు. పద్మం లాంటి మొహం కలది అంటారు. పద్మం నుంచి పుట్టినది అని సూక్తంలో వర్ణిస్తోంది. పంకం నుంచి పుట్టినది పద్మం కానీ ఆ బురదను మాత్రం అంటించుకోదు. సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుడిని చూసి వికసిస్తుంది. మీరందరూ తామర పువ్వుని చూసారు కదా! తామర పువ్వు బురదలో నుంచే వస్తుంది. కానీ బురద దానికి అంటుకుంటుందా? లేదు. అమ్మవారి పద్మంలో స్థాపితమై ఉండి పద్మాలను పట్టుకొని మనకేం నేర్పిస్తున్నారంటే, ఈ సంసారం కూడా ఒక మాయ, బురద వంటిది. ఆ సంసారంలో ఈ పద్మంలాగా మీరు కూడా ఉండాలి. అంటే మాయను మీ శరీరానికి అతికించుకోకుండా, మీ మనసుకు తీసుకోకుండా, ఈ కష్టాలను అనుభవించడం లేకుండా, ఆ కష్టాలు కూడా మాయతో సంబంధమైనటువంటివి అని తెలుసుకొని, ఆ మాయను మీరు అంటించుకోకుండా ఉండాలి అని నేర్పిస్తుంది. అలాగే పద్మం సూర్యుడిని చూసి వికసిస్తుంది. పద్మం వికసించాలంటే సూర్యరశ్మి ఉండాలి. అలాగే మనం కూడా పరమాత్ముని వైపు మంచి విషయాలపై మాత్రమే నీకు ఆసక్తి ఉండడానికి అది మరొక సంకేతం. మొగ్గలా ఉంటే దాంట్లో కూర్చోలేం కదా! అందుకే సూర్యుని కిరణాలు. ఆ సూర్యుని కిరణాలే పరమాత్ముని వైపు నీవు విశ్లేషించే మంచి విషయాలు. నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలమైనది. ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్న వాళ్ళనే వారి దగ్గర ఉంటుంది. విష్ణు నాభి కమలం నుంచి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ. అటుపై అక్కడ నుంచి సృష్టి ఆవిర్భావం అయింది. ఆ బ్రహ్మతత్వాన్ని తెలిపే సంకేతాన్ని మరొక పద్మంలాగా అమ్మవారి 2 కర కమలాలలో భౌతిక ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఆవిడ రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యాన తపస్సులో దర్శించి తరించారు. వాటినే మనకు విగ్రహ రూపంలో అందించారు. ఈ రూపంలో అమ్మవారు ఉంటుంది అని చెప్పి మనకు విగ్రహ రూపంలో అందించారు. ఆ విశేషణాలను మరింత లోతుగా తెలుసుకోవాలి. ఏ రూపంలో ఏమి ధరించి ఉందో కూడా అష్టలక్ష్మి స్తోత్రంలో వివరించారు. మరి అష్టలక్ష్మి స్తోత్రం సుమనస వందిత అని ప్రతి ఒక్కరూ చదువుతుంటారు. కానీ ఆ స్తోత్రం యొక్క అర్థం తెలుసుకున్నారా ఎప్పుడైనా? నోటికి కూడా వచ్చు. కానీ అర్థం తెలుసా? లక్ష్మీదేవి 16 రకాల సంపదలను అనుగ్రహించే తల్లి. అంటే ఏంటి? బంగారు, డైమండ్సు, వజ్రాలు, వైడూర్యాలు, పుష్యరాగాలు ఇలాంటివి అనుకుంటున్నారా? కాదండి. లక్ష్మీదేవి మనకందించే సంపద ఏంటి అంటే జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీర్యం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యం మరియు సంతానం. ఇవన్నీ ఇచ్చే సంపద. దీంట్లో ఎక్కడైనా మణులు, మాణిక్యాలు వినిపిచ్చాయా? ధనం ఒకటి ఉంది. ధనం కూడా మీకు కావలసినంత అమ్మవారు మీకెప్పుడూ అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఓకేనా? ఒక చిన్న పద్మానికి ఎంత విశ్లేషణ ఉంది కదండీ! పద్మం పెట్టుకొని ఉంది అని అంటాం. కూర్చున్న పద్మానికి బురద అంటనివ్వకుండా ఆ పద్మం వికసిస్తుంది. ఎవరి వల్ల? సూర్యరశ్మి వల్ల. ఆ బురదే మన చుట్టూ ఉన్న మాయ. అలా కాకుండా ఆ సంసారంలో ఆ మాయని తగలనివ్వకుండా ఉండే శక్తిని నీకు ప్రసాదించేదే
ఆ పద్మం పైన కూర్చొని ఉండే తల్లి లక్ష్మీదేవి. నీవు కూడా ఆ పద్మంలాగా ఉండాలి అని శాస్త్రోక్తంగా మనకు చూపించారు. ఇప్పుడు అష్టలక్ష్మి స్తోత్రం యొక్క అర్థాలను తెలుసుకుందాం. ఎంతమందికి తెలుసుకోవాలనుంది? సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదినారాయణ్ణి నిత్యానుపాయిని, ఆవిడ శ్రీమన్నారాయణుడికి సేవ చేస్తున్నట్లు మహర్షులు దర్శించారు, ఋషులు దర్శించారు. పతికి సేవ చేస్తున్నట్లు కనపడే ఆవిడ సృష్టికి సేవ చేస్తున్నట్టే సంకేతం. ఈవిడ ఒక చేతిలో ఆదిలక్ష్మి దేవి, ఒక చేతిలో పద్మం, ఒక చేతిలో తెల్లని జెండాతో అభయ వరద ముద్రలతో చతుర్భుజాలతో కనిపిస్తోంది. అటువంటి సృష్టిని సేవ చేసే శ్రీ ఆదిలక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నాను, సదా పాలిస్తున్నావు నువ్వు తల్లి అని నమస్కరిస్తున్నాం. తరువాత ధనలక్ష్మి. అహికల కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయ మాం. ధనం. ఈ ధనలక్ష్మి అని వినిపించగానే ఈ శ్లోకాన్ని చదివితే ధనం ఇచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది. కానీ అహికలి కల్మష నాశిని, కలి రూపాన్ని నాశనం చేసి వైదిక రూపాన్ని ఇచ్చే తల్లి. ధనం అంటే భౌతికంగా బంగారం, డబ్బు అనిపించిన ధృతి, శౌర్యం, వ్యక్తిత్వం, ప్రతిభ, ధైర్యం ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఎర్రటి వస్త్రంతో, శంకు చక్రాలతో, కలశంతో, ధనస్సు, పద్మాలతో, అభయముద్రలతో షష్టభుజిగా దర్శించారు ధనలక్ష్మీదేవిని ఋషులు. అందుకే అమ్మవారిని ధనలక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాము. నాకు కూడా ధృతి, శౌర్యం, వ్యక్తిత్వం, ప్రతిభ, ధైర్యం ఇలా అన్నిటినీ ప్రసాదించు తల్లి అని నమస్కరిస్తున్నాము. తరువాత ధాన్యలక్ష్మి. జయవర వర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచిని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే. ధాన్యలక్ష్మిగా అమ్మవారిని పూజించినప్పుడు ఆరోగ్యకరమైన శరీరాన్ని, మనసుకు కావలసిన ఆహారాన్ని అనుగ్రహించే తల్లి, మంత్రస్వరూపినిగా మనకు ఏమి కావాలో అది అనుగ్రహించే తల్లి. మనసుకు కావలసిన ఆహారం ఏంటి? భక్తి, శ్రద్ధ, మౌనంగా ఉండడం. దానిని మనకు ఆహారంగా అందించే తల్లి. ఈ తల్లి ఎలా దర్శనమిచ్చారంటే హరితవర్ణ చీరలో 2 పద్మాలతో, ధాన్యంతో, చెరుకు గడతో, అరటి గెలతో, వరద అభయ ముద్రలతో అష్టభుజిగా ధాన్యలక్ష్మీదేవి ఋషులకు దర్శనమిచ్చారు. అటువంటి ధాన్యలక్ష్మీదేవికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తరువాత గజలక్ష్మి. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిని పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ
పాలయ మాం. గజలక్ష్మి జయ జయ దుర్గతి నాశిని. దుర్గతి మనకు ప్రతి క్షణం మనల్ని అడ్డుకునే అడ్డంకులను, దుర్గతిని నాశనం చేసి సర్వ ఫలాలను అంటే ప్రతి దానిలోనూ విజయాన్ని అందించే శాస్త్రమయి పాల సముద్ర మథనంలో ఉద్భవించిన గజలక్ష్మి ఇంద్రుణ్ణి కరుణించి ఆర్తులకు ధనం, గౌరవం, స్థితి, అనుగ్రహం, ప్రతిష్టతలను ఇచ్చే రక్షించే తల్లి. 2 గజాలు అంటే 2 ఏనుగులు ఈవిడకు అభిషేకం చేస్తుండగా ఎర్రటి వస్త్రంలో కమలంతో కూర్చొని 2 కరములలో 2 పద్మాలతో వరద అభయ హస్తాలతో అక్షయ పాత్ర ద్వారా అక్షయమైనటువంటి ధనాన్ని అనుగ్రహించే ముద్రలో దర్శనమిచ్చారు. ఆ తల్లిని దర్శించుకొని ఆ సిద్ధ మహాపురుషులు, ఋషులు ధన్యులయ్యారండి. అలాంటి రూపాన్ని మనకు అందించిన సిద్ధ గురువులకు, సిద్ధ ఋషులకు, అలాగే ఆ గజలక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. తరువాత సంతాన లక్ష్మి. అహిక గవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితైషిని సర్వసప్త విభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మితం పాలయ మాం. ఈవిడ దయ వలన మానవాళికి సత్సంతాన భాగ్యం కలుగుతుంది. గుణగణాలలోనూ సర్వసప్త విభూషితులుగా సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఈవిడ 2 చేతులలో కలశాలతో ఖడ్గం, ధాలు ధరించి అభయముద్రతో ఒక చేతిలో పద్మం ధరించి ఒక పిల్లవాడిని ఒడిలో కూర్చొనబెట్టుకొని కనపడుతుంది. ఇలా ఋషులకు దర్శనమిచ్చి సంతాన భాగ్యాన్ని ప్రసాదించే సంతాన లక్ష్మిగా దర్శనమిచ్చారు. ఆ ఋషులు మనకు ఆవిడ రూపాన్ని విగ్రహ రూపంలో మనకు చూపించారు. ఈవిడ నుంచి మనం నేర్చుకోవాల్సింది మన పిల్లలను కూడా అంతే ప్రేమతత్వంతో మనము పిల్లల్ని పెంచాలి అని నేర్చుకోవాలి. అటువంటి సంతాన లక్ష్మికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తరువాత ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి. ఈవిడ ఒకరు లేకపోతే మిగతా ఎవ్వరూ మన దగ్గరికి రారు. కాబట్టి జయ కమలాసిని సద్గతి ధాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాషిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. ఒకప్పట్లో ఒక రాజు దగ్గర అష్టలక్ష్ములు ఉండేవి. తన కర్మానుసారం అష్టలక్ష్ములు తన నుంచి వదిలి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైనది. అలాంటప్పుడు రాజు లక్ష్మీదేవికి పూజ, అలాగే ధర్మ పరిపాలనలో ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవి ఒక కోరిక కోరుకో, నీకు వరం ఇస్తాను అన్నది. రాజు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడగగా, మాకు నీ నుంచి దూరం అయ్యే పిలుపు వచ్చింది కాబట్టి నేను నీ నుంచి దూరం అయిపోతున్నాను, కానీ నీకు ఒక కోరిక కోరుకోమని అనుగ్రహం ఇస్తున్నామంటే, అలాగే తల్లి, నేను మిమ్మల్ని ఆపను, మీరందరూ వెళ్ళిరండి, ఒక్క ధైర్యలక్ష్మిని మాత్రం నా దగ్గర ఉంచి మీరందరూ చక్కగా సంతోషంగా వెళ్ళిరండి అంటే, ధైర్యలక్ష్మి ఒక్కదాన్ని వదిలేసి మేమెక్కడికి వెళ్తాం, మాకు ధైర్యాన్ని ఇచ్చేదే అష్టలక్ష్ములకు ఆ ధైర్యలక్ష్మి, తను లేకుండా మేము వెళ్తే మాకు భయం వేస్తుంది కదా, మేము ఎక్కడికి వెళ్ళాం, మేము కూడా నీతోనే ఉంటాం, ధైర్యలక్ష్మితోనే ఉంటాము అని అన్నారు. అటువంటి ధైర్యలక్ష్మి శౌర్యం, బలం, ధైర్యం కేవలం బాహ్యంలోనే కాక కష్టాలను అధిగమించే శక్తిని అనుగ్రహించే ధైర్యలక్ష్మి తల్లికి నేను నమస్కరిస్తున్నాను. ఈ తల్లి మన ఋషులకు శంఖ చక్రాలతో ధనుర్బాణ ఖడ్గ పాత్రలను ధరించి అభయ వరద హస్తాలతో అష్టభుజిగా దర్శనమిచ్చారు ఈవిడ. అటువంటి ధైర్యలక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నాను. తరువాత విద్యాలక్ష్మి, జ్ఞానప్రదాయిని. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని
रत्नमये मणिमयभूषितकर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामितफलप्रदहस्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मि सदा पालय मां. జ్ఞానం విద్య అనుగ్రహించే అమ్మ, శ్వేతవర్ణ వస్త్రధారి, 2 పద్మాలతో అభయవరద హస్తాలతో అనుగ్రహించే అమ్మవారైనటువంటి విద్యాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. నాలో ఉన్న జ్ఞానాన్ని వికసింపచేయి తల్లి అని నమస్కరించుకోవడం. తరువాత విజయాలను అందించే విజయలక్ష్మి. ధిమి ధిమి ధిందిమి 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 ధుందుబినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ గుంగుమ 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 శంఖనినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి రూపేణ పాలయ మాం. అన్నింటిలోనూ విజయాన్ని కలిగించే తల్లి, శంకు చక్రాలు డాలు ఖడ్గ పాసాలతో పద్మం ధరించి అభయవరద ముద్రలతో అష్టభుజిగా దర్శనమిచ్చే విజయలక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నాను అని నమస్కరిస్తున్నాం. నిత్యం మా శ్రీనివాసుని వెంకటేశ్వరుని యొక్క వక్షస్థలంపై నివసించి మమ్మల్ని అనుగ్రహించి మా తరపున మా మొరలను మా స్వామికి నివేదించి మనల్ని రక్షిస్తూ అనుగ్రహిస్తున్న మా అమ్మ లక్ష్మీదేవికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆవిడ అనుగ్రహాన్ని అభిలాషిస్తున్నాను. ఇలా అర్థవంతంగా మనము తెలుసుకొని ఇప్పటి వరకు ఎంతమందికి అష్టలక్ష్మి స్తోత్రం ఎంతమంది పారాయణం చేశారు? ఎప్పుడైనా అమ్మవారిని ఇలా స్మరించి చేశారా? ఇలా స్మరిస్తూ ఒకసారి ఈ వీడియోని చివరి వరకు విని ఇలా స్మరిస్తూ ఒకసారి అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఖచ్చితంగా అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరి కుటుంబాలపైన ఉంటుంది. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉంటూ ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో అష్టలక్ష్మీ దేవుల యొక్క కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.